పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానఘనరూపిణీ మాధ్వీపానాలసామత్తా మాతృకావర్ణరూపిణీ. పరాశక్తి అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నింటి నేపథ్యంలో వర్తించే శక్తి. విశ్వంలో ఎన్నో రకాల శక్తులున్నాయి. ఈ శక్తులన్నింటికీ అతీతంగా ఉంటూ ఆ శక్తులన్నింటికీ ఆధారంగా ఉండే శక్తిని పరాశక్తి అంటారు. తురీయావస్థలో మనలో ఈ శక్తి పరావాక్కుగా ఉంటుంది. మహాప్రళయంలో సాక్షిభూతురాలుగా ఉండే అమ్మవారిని పరాశక్తిగా అర్థం చేసుకోవాలి. పరానిష్ట సర్వాంతర్యామిని, సర్వమునందు చూడగలుగు నిష్టను సూచించున్నది. పరా అంటే అన్నింటికీ మూలమైన పరబ్రహ్మమునందు, నిష్ట అంటే క్లుప్తమైన రీతిలో సత్యాన్ని తెలియచేయనట్టు ఉండునది. మనము సాధారణంగా మన ఇంద్రియాలలో వసిస్తాము. అవి చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటాము. ఇది సాధకునికి ప్రాథమిక స్థితి. ఈ ప్రాథమిక స్థితి నుండి ఉన్నత స్థితికి పోతున్న కొలది ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లు, ఆ మనస్సు బుద్ధి చెప్పినట్లు, చిట్ట చివరకు బుద్ధి ఆత్మ చెప్పినట్లు నడుచుకునే స్థితి వస్తుంది. ఇలా మనలో ఆత్మయందు ప్రతిష్ఠితమైన బుద్ధిస్థితిని సూచించే అమ్మవారిని పరానిష్ట అనవచ్చును. ప్రజ్ఞాన గణరూపిణి, గణరూపం పొందిన ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంటే అవగాహన, చైతన్యము, వివేకము. నిత్యం జ్ఞానమయమైనది. అవిద్య లేక అజ్ఞానం చేత ఏమాత్రమూ తాకబడనది అమ్మవారు. నీరు ఏ పాత్రలో వేస్తే ఆ రూపం పొందుతుంది. అదే నీరు మంచుగడ్డగా తయారైతే ఒక ఆకారానికి బద్ధమవుతుంది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకార సగుణ రూపముగా అమ్మవారు ఎలా అయ్యిందో, కళ్ళతో చూడలేని జ్ఞానం ఘనీభవిస్తే ఏర్పడే సాకార సగుణ జ్ఞాన రూపమే అమ్మవారుగా దర్శించాలి అని ఈ నామం చెప్తుంది. అంటే ప్రజ్ఞానాన్ని మనం చూడాలి అంటే అమ్మవారిని చూస్తే సరిపోతుంది అని ఈ నామం యొక్క అర్థం. మాధ్వీ పానాలస, మధు సంబంధిత పానము వల్ల అలసత్వం చెందినది. ఇక్కడ మధువు అంటే తేనె లేక మద్యము అని కూడా భావించవచ్చు. కానీ సమస్త జ్ఞాన స్వరూపిణైన అమ్మవారు నిరంతరం బ్రహ్మానందానుభవం పొందుతూ విశ్రాంతిగా నిర్వికార స్థితిలో ఉండేటటువంటిది. అదే ప్రజ్ఞాన గణరూపం. ఆ స్థితిలో బాహ్యేంద్రియాలు పనిచేయవు, ద్వైత భావం ఉండదు, అంతా బ్రహ్మమయమే. ఆ స్థితిలో ఉండు అమ్మవారు మాధ్వీ పానాలస అని పిలువబడతారు. మత్త నిత్యము పరవశత్వంలో ఉండినది. మత్త అంటే మదము చెందిన అని అర్థము. మదము అంటే పరవశత్వము అని అసలు అర్థం. పరవశత్వం అంటే బాహ్యేంద్రియ జ్ఞానం కోల్పోయిన స్థితి. శరీరము తేలిపోతున్నట్టుగా, కొత్తగా, చాలా గొప్పగా ఉంటుంది. పైన చెప్పిన విధంగా అది అనుభవైక వేద్యం, అనిర్వచనీయం. కుండలీ సహస్రారం చేరుకున్న తర్వాత యోగి స్థితి ఇది. ఈ నామానికి ఇది ఒక అర్థం. సర్వం ఆమె చేతనే నిండి ఉంది, ఆమె యందే సర్వం కూర్చబడి ఉంది అనే అర్థాన్ని కూడా ఈ నామం సూచిస్తుంది. మాతృకావర్ణ రూపిణి, అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపంలో ఉండున్నది. మాతృకలు అంటే అకారాది క్షకారాంతం ఉండే అక్షరాలు. క్షరము కానిది, నాశనము లేనిది అక్షరం. ఆ అక్షరాల రూపం కలది. వర్ణ పదానికి రంగు అనే అర్థం చెప్పుకుంటే అన్ని రంగులకు మూలమైన మాతృకమైన రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగు యొక్క రూపంగా కూడా అమ్మవారే ఉంటుందని ఇంకో అర్థం. వర్ణ పదానికి చాతుర్వర్ణాలు అంటున్నప్పుడు వచ్చే వర్ణపదంగా అర్థం చేసుకుంటే 4 వర్ణాలకు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు మూలమైన వర్ణం అనగా తల్లి వంటి వర్ణం యొక్క రూపంలో ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. వర్ణ పదానికి స్వరం అని అర్థం చెప్పుకుంటే సప్తస్వరాలకు మూలమైన నాదం యొక్క రూపముగా ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానఘనరూపిణీ మాధ్వీపానాలసామత్తా మాతృకావర్ణరూపిణీ.